చారు శ్రీనుకి తల అంటుతూ ఉంటుంది. బావా, నేను ఇలా తల అంటుతుంటే నీకు ఎంతో హాయిగా ఉంది కదా బావా. నాకు తెలుసు బావా, ఆపుతావా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసి ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపో. అంతేకాని నాతో ముచ్చట్లు పెట్టాలని చూడకు. ఏంటి బావా, ఎప్పుడూ అర్థం పర్థం లేకుండా ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతూ ఉంటావేంటి? మరి ఇలా మాట్లాడకుండా ఎలా మాట్లాడతానో అనే విధంగా అంటూ అలా తల అంటుతూ ఉండగా కళ్ళలో పడుతుంది. వెంటనే కళ్ళలను అటు ఇటు అంటూ ఉండగా, అయ్యో బావా, మర్చిపోయాను వాటర్ తేవడం, వాటర్ తీసుకుని వస్తాను, ఇక్కడే ఉండు బావా అనే విధంగా అంటూ వెంటనే చారు అలా వాటర్ తేవడం కోసం అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆద్య అదే సమయానికి అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆద్య చూసి వెంటనే బావిలో ఉన్న వాటర్ని చేది అలా శ్రీను తలపై పోయగానే వెంటనే శ్రీను సడన్గా ఆద్యను చూడబోతూ ఉంటే, పోయిందా శ్రీను అని అనగానే కన్నర్పకుండా శ్రీను చాలా సంతోషంగా ఆద్యనే చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి చారు పద్మ ఇద్దరు చూసి షాకింగ్గా అలానే ఉండిపోతారు. ఆద్య నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. శ్రీను చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అప్పుడు వెంటనే, ఓసై, నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా? ఇక నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, నీ మొగుడు నీకు కాకుండా పోతాడు. అత్తయ్య, మరి ఏంటే, మొగుడికి అనుకువగా ఉండాలి కానీ నువ్వు ఏం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా? ప్రతి పని కూడా నీకు చేత కాదు అనుకుంటూ ఉండు. ఆద్య నీకంటే గొప్పగా చేసి పెడుతుంది. ఇక వాడి మనసులో స్థానాన్ని ఇప్పటికే ఏర్పరచుకున్నాడు. ఇక ముద్రించుకుంటే అప్పుడు నేను ఏం చేయలేను, నువ్వు కూడా ఏం చేయలేవు. నిన్ను కోడలిగా తీసుకుని రావడానికి నానా తంటాలు పడ్డాను, కానీ ఇప్పుడు మాత్రం నేను తంటాలు పడలేనే, నువ్వేమైనా చేసుకో అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అత్తయ్య ఏంటి అది కాదు అత్తయ్య, బావ మనసులో నేను ఎలాగైనా సరే చోటును సంపాదించుకోవాలంటే నువ్వు ఇలా ఉంటే చోటు దక్కుతుందా? ఇలా ఉంటే ఎప్పటికీ దక్కదు. ఇంట్లో అన్ని పనులు నీకు నువ్వుగా చేసి అందరి మన్ననలు పొందాలి. అలాగే వాడి మనసులో కూడా నువ్వు చోటును సంపాదించుకోవాలి. అప్పుడే వాడి మనసులో ఆద్య తొలగిపోయి నువ్వు ఉంటావు. కానీ అప్పటి వరకు నువ్వు ఇలాగే వాడికి దూరంగా ఉండు. ఆద్య ఏం చెక్క వాడి పనులన్నీ అది చేసుకుంటూ పోతుంది. అప్పుడు చివరికి ఇక వాడి పెళ్ళంగా అది ఉంటుంది, నువ్వు ఉంపుడు గత్తెలా ఉంటావు. అత్తయ్య, నేను మాట్లాడింది నిజాలేనే, అబద్ధాలు కావు అని అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మో ఇలాగే జరిగిందంటే ఇక అంతే సంగతి. నిజంగానే నేను ఉగాదికి కావలసినవన్నీ కూడా నేనే చేసి పెట్టాలి. అప్పుడే కదా బావ మనసులో స్థానం ఏర్పడుతుంది. బావ మనసులో స్థానం ఏర్పడడానికి నేను ఎంత కష్టమైనా పడతానో అని చారు మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. అలా కిచెన్లోకి వెళ్తూ ఉంటే పార్వతి చూసి షాక్ అయిపోతుంది. ఏంటి, చారుకి ఎవరు చెప్పకుండానే వంటింట్లోకి వెళ్ళిపోయింది? ఓ వదినా, ఎక్కడ ఉన్నావు? ఏంటి పార్వతి ఇలా వచ్చావు? నీ కోడలు ఏం చేసిందో తెలుసా? మళ్ళీ ఏం చేసిందే? వంట రూమ్లో ఉగాది పచ్చడి చేయాలని అటు ఇటు నానా తంటాలు పడుతుంది. ఏంటి, నా కోడలు ఉగాది పచ్చడి చేస్తుందా? అవును వదినా, నేను చూసి నేనే షాక్ అయిపోయాను. నా కన్నులతోనే నేనే ఇందాకే చూశాను, నేనే నమ్మలేదనుకో. ఇలా రా వదినా, నీకు చూపిస్తాను అనే విధంగా అంటూ వెంటనే పార్వతి పద్మను తీసుకెళ్ళి చూపిస్తుంది. పద్మ అదంతా చూసి షాక్ అయిపోతుంది. నా కోడలికి ఉగాది పచ్చడైనా చేయడం వచ్చే, అందుకే చకచకా చేయాలని వంటగదిలోకి వెళ్ళింది. చూసావా, నా కోడలంటే కోడలు అనే విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమేమి వేయాలి, యూట్యూబ్లో చూశాను కదా, చింతపండు, మామిడికాయ, వేప పువ్వు, ఉప్పు, కారం ఇవన్నీ వేయాలి అనే విధంగా అంటూ వెంటనే అవన్నీ కూడా పక్కకు పెట్టుకొని వేయడానికి సిద్ధంగా ఉంటుంది. అయ్యో ఏంటి, ఉప్పు చాలా తక్కువ ఉంది, ఎక్కడుంది అనే విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉండగా అదే సమయానికి ఆద్య చూస్తుంది. ఆద్య అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు వెంటనే చారు కామెంట్స్ పౌడర్ని ఆ విధంగా పచ్చళ్ళలో కలుపుతూ ఉంటే ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే చారు అనే విధంగా అంటూ వెళ్తూ ఉండగా అప్పుడు శ్రీను వచ్చి, నువ్వు
ఆపడానికి ప్రయత్నం చేయకు, ఎందుకంటే చారు గొప్పతనం అందరికీ తెలియాలి కదా అని అనగానే వెంటనే ఆద్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే శ్రీను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు రఘురాం కుటుంబం అందరూ కలిసి పూజ చేస్తూ ఉంటారు. అసలు నా కోడలు ఎలా చేసిందో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఉగాది పచ్చడి కానీ అందరూ టేస్ట్ చూసారంటే అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే అప్పుడు అన్నయ్య కోపానికి ఎవ్వరు బలి ఎవ్వరు, నేనే అవుతాను అని విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది పద్మ. అయితే ముందుగా అసలు నా కోడలు ఆ పచ్చడి ఎలా చేసిందో నేను రుచి చూడాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే పద్మ అలా వెళ్తూ ఉండగా, ఏంటత్తయ్య అలా చూస్తున్నారేంటి? నేనేం చూస్తున్నానే, నేనే స్వయంగా ఉగాది పచ్చడి చేశాను అన్నట్టు ఉగాది పచ్చడిను తీసుకుని వచ్చి అక్కడ పెట్టగానే, ఓరి దేవుడా ఇదేంటి టేస్ట్ చూద్దాం అనుకుంటే ఏకంగా తీసుకుని వచ్చి ఇక్కడే పెట్టేసింది అని విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు పూజ చేస్తూ ఉంటే అందరు కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఎలాగైనా ఆ ఉగాది పచ్చడిను టేస్ట్ చేయాలి, లేదంటే అమ్మో అమ్మో అన్నయ్య కోపానికి నేనే బల్లం వాసి వస్తుంది అనే విధంగా పద్మ అనుకుంటూ కంగారు పడిపోతూ వెంటనే ఉగాది పచ్చడిను తాకగానే శ్రీను అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఉగాది పచ్చడిని టేస్ట్ చేస్తూ ఉంటే, అమ్మ ఎలా ఉంది? కామెంట్స్ పచ్చడి ఏంట్రా ఏమంటున్నా? అవునమ్మా, ఉప్పుకు బదులుగా కామెంట్స్ను ఆ పచ్చడిలో వేసింది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు అంటుంది? కామెంట్స్ పౌడర్ వేయడం ఏంటి? అవునమ్మా, ఇప్పుడు కానీ ఇది అందరూ తిన్నారంటే అని విధంగా అనగానే, ఇప్పుడు నువ్వు ఎలా ఆపుతావో ఆపుకో అని అనగానే ఇక వెంటనే కంగారు పడిపోతూ ఉంటుంది పద్మ. ఆ ఉగాది పచ్చడిను వెంటనే టేస్ట్ చేస్తూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు జానకి వెంటనే, ఏంటి అలా టేస్ట్ చూస్తున్నావో అనే విధంగా అంటూ ఉండగా, అంతలో కావాలని ఆ ఉగాది పచ్చడిను క్రింద పడేయగానే, ఏంటత్తయ్య మీరు ఎంతో కష్టపడి నేను ఉగాది పచ్చడిని చేస్తే మీరలా నేలపాలు చేశారు? ఓసి మెంటల్ దానా, నేను నీకోసమేనే ఆ ఉగాది పచ్చడిని కింద పడేసింది. ఏం చేయాలో అర్థం కాక కింద పడేయాల్సి వచ్చింది. ఏంటమ్మా జాగ్రత్తగా పట్టుకోవాలని తెలీదా? ఇలా దేవుడు ముందు ఇలా చేయటం పద్ధతి కాదు అని తెలీదా? అంటే అన్నయ్య అందరికీ ఉగాది పచ్చడిని చేతిలో పెట్టాలని అనుకున్నాను, అనుకోకుండా చెయ్యి జారిందన్నయ్య అని విధంగా అనగానే కోపంగా చారు కోప్పడుతూ ఉంటే రఘురాం కోపంగా, ఏంటి చారు నీకంటే పెద్దవాళ్ళని కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడాలని తెలీదా అని కోపంగా అనగానే అలానే చారు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆద్య వెంటనే ఉగాది పచ్చడి చేసి తీసుకుని వచ్చి దేవుడి ముందు పెట్టగానే శ్రీను ఎంతో సంతోషంగా ఆద్యని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆద్య అందరికీ కూడా ఉగాది పచ్చడిను చేతిలో పెడుతుంది. అందరూ కూడా ఉగాది పచ్చడిని తిని అప్పుడు రఘురాం ఆద్యతో ఇలా చెప్తూ ఉంటారు, అమ్మ ఉగాది పచ్చడ ఎంతో అద్భుతంగా చేశావు అని ఈ విధంగా రఘురాం పొగుడుతూ ఉంటే పద్మ చారు కోపంగా చూస్తూ ఉంటారు. ఓసే మెంటల్ దన, నువ్వు అందులో ఉప్పు కాదే కలిపింది, కామెంట్స్ పౌడర్, అందుకే క్రింద పడేశానే అని విధంగా పద్మ అంటూ ఉంటుంది.